హాయ్ ఫ్రెండ్స్, నా వెనక చూడండి. మొత్తం చెట్టు అంతా అల్లుకోపోయింది కదా, అది వచ్చి పందిర చిక్కుడు చెట్టు. మా నాన్న అయితే 2 నెలల క్రితం అయితే చెట్టు అయితే వేశాడు. ఫస్ట్ చెట్టు అయితే మేము మిద్దె ముందుకు అల్లిచ్చాం పైకి, కానీ చాలా పురుగులు అయితే పడ్డం వల్ల చెట్టుని కట్ చేసాము. సరే అని చెప్పి చెట్టు మొత్తం తీసేద్దాం అనుకున్నాను, కానీ మా నాన్న మాత్రం చిక్కుడుకాయలు కాసద్ది, చెట్టు అయితే ఉంచరని చెప్పి బలవంతంగా ఉంచాడు. ఎందుకు తీద్దాం అనుకున్నా అంటే, చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చెట్టు మొత్తం ఏ విధంగా అల్లుకుందో. చాలా గుంపుగా మొత్తం అల్లుకుంది కదా. ఎందుకంటే పాములు పురుగులు వస్తాయని చెప్పి తీసేద్దాం అనుకున్నాను, కానీ మా నాన్న ఖచ్చితంగా చిక్కుడుకాయలు అయితే వస్తాయి ఉంచరని చెప్పి అన్నాడు. కానీ జనవరి ఫిబ్రవరి మాసంలో చిక్కుడుకాయలు అయితే ఎక్కువగా వస్తాయంట. కానీ ఇప్పుడు మనకి నవంబర్ ఎండింగ్లో చిక్కుడు పూత అయితే వచ్చింది. ఇప్పుడు మీకు చూపిస్తాను దగ్గరగా. చూడండి ఫ్రెండ్స్, చిక్కుడు పూత వచ్చింది, ఇప్పుడు చిక్కుడు కాయలు అయితే కాసాయి. కానీ ఇంకా ముందు ముందు అయితే మనకి చాలా ఎక్కువగా పూత వస్తుంది, కాయలు కాసొద్దని మా నాన్న అన్నాడు. ఫైనల్గా చెప్పాలంటే నాకు తెలిసి డిసెంబర్ ఎండింగ్కి జనవరికి అయితే మటుకు చాలా ఎక్కువ కాయలు కాస్తాయి. కాబట్టి ఈసారి ఎక్కువగా పూత వచ్చి కాయలు వచ్చిన తర్వాత మీకు ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను. మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.